ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనగానే మనందరికీ దాసనారాయణ గారు గుర్తొస్తారు. అయితే ఆయన లేకపోవడంతోటి ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరన్నది ఒక ప్రశ్నలా మారింది. ఏ సమస్య వచ్చినా ఈ ఇండస్ట్రీ పెద్ద దిక్కు అన్నది ఎవరన్నది ఒక చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు సినీ కార్మికులు, అలాగే సినీ నిర్మాతలు వీరిద్దరి మధ్య వివాదం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో, ఈ సమస్యల నేపథ్యంలో మరోసారి ఈ ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరన్నది తెర మీదకొచ్చింది. అంటే మీరేం చెప్తారు దీని గురించి? అంటే కాదు. ఇప్పుడు దాసనారాయణరావు గారు చనిపోయి దాదాపుగా 7, 8 సంవత్సరాలు అవుతుంది. అవును. ఇప్పటికి కూడా ఆ లోటు ఇండస్ట్రీ పెద్ద లేని లోటు అనేది ఉందని చెప్పి అందరూ అంటున్నారు కాబట్టి, ఎవరు లేరనే మనం ప్రస్తుతానికి చెప్పాలి. అంటే ఎవరు ఆ దిశగా హ్మ్. ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే చొరవ తీసుకోలేదని మనం చెప్పాలి. ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు హ్మ్. నువ్వన్నట్టు ఏ చిన్న ఏ ఏ ఎవరికి ఏ సమస్య వచ్చినా. ఈవెన్ వ్యక్తిగత సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి హ్మ్. విన్నవించుకుంటే ఆయన దాన్ని సాల్వ్ చేయడం, సహాయం చేయడం ఇవి చేసేవాళ్ళు. సినిమా సంబంధమైనటువంటి సమస్యలే కాకుండా కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆయన అవును. అంటే ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎలాగా ఇల్లు కలకలలాడేదో, అవును. తర్వాత ఏ పదవి లేకపోయినా కూడా ఆయన ఇండస్ట్రీ అదే ఒక పెద్ద పదవిలాగా అవును. ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు, పోయే వాళ్ళతో ఎప్పుడు కిటకిటలాడేది. అవును. ఆ లోటు అనేది ఖచ్చితంగా ఎవరో ఒకరు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ముఖ్యంగా ఇప్పుడు కరోనా టైంలో గానీ, లేకపోతే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు హ్మ్. ఎవరు ఎవరు? ఇండస్ట్రీ పెద్ద ఎవరని ప్రతి ఒక్కరు కూడా అవును. చర్చించుకుంటున్నారంటే ఇంకా ఆ లోటు ఇంకా ఎవరు దాన్ని భర్తీ చేయలేదని మనం చెప్పొచ్చు. అంటే ఒక ఇండస్ట్రీ పెద్దగా ఉండడానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ ఆయనలో ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు ఎలాగైతే దాసనారాయణరావు గారు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఇలా చేసున్నారో ఈయన కూడా అంతే కదా. హ్మ్. ఎమ్మెల్యేగా చేసి తర్వాత కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ సభ్యుడిగా చేసి మెగాస్టార్, ముఖ్యంగా అన్నిటికంటే కూడా పెద్ద హోదా మెగాస్టార్ అనే హోదా. ఆయన కూడా నిర్మాతగా కష్ట నష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారిని ఇది చేయడానికి అన్ని ఇది ఉన్నాయి. అంటే కాకపోతే దానికి ఆయన టైం కేటాయించాలి. ఆ యాక్సెసిబిలిటీ ఇందాక మనం చెప్పుకున్నాం. దాసనారాయణరావు గారి ఇల్లు ఎప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. డోర్లు తెరిచి ఉండేవి, ద్వారాలు తెరిచి ఉండేవి. అలాగా చిరంజీవి గారు కూడా అంటే ఆయన మాజీ మంత్రి కావడం వల్ల, ఆయనకున్న మెగా స్టార్డమ్ వల్ల ఆయనకుండే సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో అవి ఒక సామాన్యుడు ఏదైనా సమస్య వస్తే టక్కున వెళ్ళి చిరంజీవి గారిని కలవడానికి వీళ్ళని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఆ చొరవ తీసుకొని ఆ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తే అంతకంటే సంతోషం ఇంకేముంటది. డెఫినెట్గా అది చెయ్యాలి ఎవరో ఒకరు. అది చిరంజీవి గారా, లేదంటే బాలకృష్ణ గారా, ఎవరైనా సరే. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా మొన్న ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన కూడా ఎన్టీఆర్ కొడుకుగానే కాకుండా ఆయనకంటూ ఒక పెద్ద స్థాయిని చేసుకొని 3 times ఎమ్మెల్యే ఆయన పైగా కదా. రాజకీయాల్లో కూడా ఉండి ప్రజల కష్ట నష్టాలన్నీ తెలిసినవాడు. ఆయన కూడా ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సినిమా రంగంతో విశేషమైనటువంటి అనుబంధం కలిగిన ఇది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఎవరో ఇంక చిరంజీవి గారు ఇదేదో ఒక పర్టికులర్ పోస్ట్ కాదు కదా. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అలాగే కాదు కదా. 2-3 కూడా అందుబాటులో ఉండొచ్చు కదా. చిరంజీవి గారిని కలవడానికి వీలు కాకపోతే బాలకృష్ణ గారిని కలవడానికి, బాలకృష్ణ గారిని కలవడానికి వీలు కాకపోతే ఇలా ఇంకొకరిని కలవడానికి, అలాగా ఒక 2-3 ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే సమస్యలు అనేవి ఎప్పుడు అలా వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానికి ఇప్పుడు అంటే ఇటు చిరంజీవి గారు సినిమాలతో బిజీగా ఉన్నారు, బాలకృష్ణ కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు కదా. ఒకప్పుడు ఆయన దాసనారాయణరావు గారు ఏంటి ఇంకొక దశలో ఏమో సినిమాలు అవి ఫైనాన్స్ చేయడం కానీ లేకపోతే మరొకటి అలా చేసేవారు తప్ప ఇంకా ఈ అంత బిజీగా అంటే అందరికి అందుబాటులో ఉండేలా ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి అది మరి ఈయన అలా కాదు కదా. చిరంజీవి గారి చేతిలో ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, బాలకృష్ణ చేతిలో సినిమాలు ఉన్నాయి. మరి వీళ్ళు షూటింగ్లకి అవుట్డోర్లు వెళ్ళడం అది ఉంటది కాబట్టి కనీసం 2-3 ఇప్పుడు ఈ బాధ్యత తీసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే ట్రక్కున వచ్చి అంటే ఏవి సమస్యలు అనేవి ఏవైనా సరే చర్చల ద్వారానే కదా పరిష్కారం అయ్యేవి. ఆ చర్చల కోసం చొరవ తీసుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే తీసుకుందాం, నిర్మాతలు, కార్మికులు. నిర్మాతల తరపున కొంతమంది ప్రతినిధుల్ని, కార్మిక సంఘాల నాయకులు ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటమ్మా అని చెప్పి మాట్లాడితే అయిపోద్ది కదా. ఇదిగో మీరు 8% అంటున్నారు, అలా కాదు, ఒక కొంచెం మీరు పెంచండి, వాళ్ళు 30% అంటున్నారు, కాదు కొంచెం తగ్గండి అని చెప్పి
ఇద్దరిని నచ్చచెప్పి ఇమీడియట్ గా ఎక్కువ రోజులు దాన్ని సాగదీయకుండా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఈ లోటు అలాగా ఉందో దానివల్ల ఇది డిలే జరుగుతుంది. ఇది మామూలుగా ఫిల్మ్ ఛాంబర్ లోనో లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాంట్లో పరిష్కారం అయిపోయే సమస్య ఎవరైనా ఉంటే పక్కన వాళ్ళిద్దరిని పిలిచి ఒక చోట కూర్చొని పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు ఏంటి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ వరకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని ఇటు బాలకృష్ణ గారిని అందరినీ కలిసి ఇలాగ చిలికి చిలికి అన్నట్టు పెద్దది అవుతుంది. అలా కాకుండా అందరికి అందుబాటు, కార్మికులకి కానీ నిర్మాతలకు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం పరిష్కారం చేయకపోయినా కూడా ముందు వెళ్ళి ఎవరైనా సరే ఆ సమస్యలో ఉన్నప్పుడు వెళ్ళి చెప్పుకుంటే సగం బాగా తీరిపోద్ది. వాళ్ళు ఏదో ఒకటి అన్యాయం జరిగింది వెళ్ళి టక్కునే సరే నాకు ఇలాగ అన్యాయం జరిగింది అని చెప్తే ఏం పర్లేదయ్యా నేను ఉన్నాననే ఒక చిన్న భరోసా ఇస్తే హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా. అమ్మ నా సమస్య పరిష్కారం అయిపోద్ది అని నాకు హామీ ఇచ్చారని. తర్వాత అవుతుందా లేదన్నది పక్కన పెడితే ముందు వినేవాళ్ళు ఉండాలి కదా. చాలా ఇప్పుడు మనం చూస్తుంటాం, మీకు ఏదైనా సమస్య ఉందా మాకు ఫోన్ చేసి మీ బాధలను మాతో చెప్పుకోండి అంటే ఆ చెప్పుకోవడం వల్ల సగం బాధ తీరిపోద్ది. కాబట్టి అంటే కూర్చోబెట్టి మాట్లాడే ఒక పెద్ద దిక్కు అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. అది ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఇద్దరు కూడా చొరవ తీసుకొని చెయ్యాలని ఆ బాధ్యత చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అంటే మోహన్ బాబు గారు కూడా ఆయన కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ప్రొడ్యూసర్ గా ఉన్నాడు, ఈ ఎడ్యుకేషన్ విద్యారంగంలో కూడా ఉన్నాడు. ఇలాగ ఆయన కూడా ఇండస్ట్రీ పెద్దగా ఏమైనా సమస్య వస్తే పరిష్కారం చేయడానికి బాధ్యత తీసుకునే చొరవ తీసుకునే ఇది ఆయనకు కూడా ఉంది. కాకపోతే ఆయన ఈ మధ్య కాలంలో ఇటు ఫిల్మ్ నగర్ నుంచి ఎక్కడో శంషాబాద్ దూరం ఎవరైనా మనం వెళ్ళి కలవడానికి అందుబాటులో ఉండడం అనేది చాలా అవసరం. కాబట్టి ఆయన నాకు తెలిసినంత ఇప్పుడు ఎక్కడో చాలా దూరంగా హైదరాబాద్కి అవుట్స్కట్స్ లో ఉంటున్నారు. కాబట్టి కలవాలంటే కూడా వెళ్ళి రావడానికి 2-3 గంటలు పడుతుందంటే కష్టం. కాబట్టి చూడాలి, ఒకవేళ ఇప్పుడు ఆయనకి ఫిల్మ్ నగర్ లో కానీ ఇక్కడే చాలా ఆఫీసులు కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన కూడా చొరవ తీసుకుంటూ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇది పర్టికులర్ పోస్ట్ కాదు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు అందుబాటులో ఉన్నారు అంటే గబుక్కుని వెళ్ళి కలుస్తారు కదా, సార్ ఇలాగ మాకు ఇలా ఉంది కొంచెం మీరు అని చెప్పాను కదా. చొరవ తీసుకునే వాళ్ళే మనకి కరువు అయ్యారని చెప్పి అది మోహన్ బాబు గారు తీసుకున్నా పర్వాలేదు, బాలకృష్ణ గారు తీసుకున్నా పర్వాలేదు, చిరంజీవి గారు తీసుకున్నా కూడా. కానీ ఎవరో ఒకరు తీసుకోవాలి తక్షణం దాన్ని. ఆ లోటు ఉండిపోయింది. దాసనారాయణరావు గారు చనిపోయిన తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత కూడా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు ఎవరంటే చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు అని ఇప్పటికీ మనం డిస్కస్ చేసుకునేలాగా ఉండడం అనేది, ఎవరైతే ముందు లీడ్ తీసుకుంటారో ఆటోమేటిక్ గా అందరూ అటే వెళ్తారు. కాబట్టి ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలని మనం కోరుకోవడం. అంటే మామూలుగా ఈ భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు అనేవి ఎక్కడైనా సహజమే కదా. రాజకీయాల్లో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, ఏదైనా సరే ఏకతాటి మీద అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక తాటి మీద ఉన్నారా లేదన్నది మనం చూడాలి. ఇప్పుడు మనం ఇండియా సంబంధించి ఏం చెప్తుంటాం, భిన్నత్వంలో ఏకత్వం. అంటే రకరకాల మతాలు, రకరకాల వందల కొద్ది భాషలు, సంస్కృతులు ఇన్ని ఉన్నా కూడా ఏదైనా అవసరమైనప్పుడు, ఇప్పుడు మనం చైనాతో మనకి వారు చేయాల్సి వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా మనం మన అభిప్రాయ భేదాలన్నీ కూడా పక్కన పెట్టేసి మనం మన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాం, అంతే కదా. పాకిస్తాన్తో కావచ్చు, చైనాతో కావచ్చు, ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏదో సొంకాలు విధిస్తాం అది ఇదని అడావిడి చేస్తున్నారు. అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ ని. ఎందుకని మన ఇండియా తర్వాత మన ఇది. అలాగా మన ఇండస్ట్రీకి ఎప్పుడైనా అది ఒక కరోనా కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ డెఫినెట్ గా ఒక తాటి మీద ఉంటారు. మిగతా విషయాల్లో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉండడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఇవన్నీ చిన్న పాటి ఇవే తప్ప దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా అంటే పర్టికులర్ గా ఇదిగో మన ఇండస్ట్రీలో మరీ ఈ వర్గాలు ఎక్కువైపోయినాయి ఇలా కొట్టుకు చేస్తున్నారు అనేలాగా ఎప్పుడు లేదు ఇక్కడ. ఏ చిన్న అభిప్రాయ భేదాలు లేకపోతే మరొకటి తప్ప లేదు. ఓవరాల్ గా చూస్తే ఒక తాటి మీద ఉందనే మనం చెప్పచ్చు.